వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల అంశంపై భీమవరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో సాలా శ్రీను అధ్యక్షతన గిరిజన తెగల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఎంబీసీ విభాగం రాష్ట అధ్యక్షులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెంట్ర వీరన్న, వైసీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మేడిది జాన్సన్, పట్టణ వైసీపీ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, దళిత జేఏసీ నాయకులు గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజనులను గుర్తించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని వివరించినప్పటికీ వారు పట్టించుకున్న దాఖలాలు లేవని, గిరిజనులను అవమానపరుస్తూ ఇచ్చిన జీవోను మార్చి ఓసీ మహిళలకు కేటాయించడంతో పాటుగా పాలక మండలాల్ని ఏర్పాటు చేయడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎస్టీ వర్గాలు రాజకీయ పదవులకు అర్హులు కాదని, వారు పక్కన ఎస్టీ మహిళలను కూర్చోబెట్టుకోవడానికి అవమానకరంగా భావించి జీవోను మార్చారని, కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం భూస్వామి భావజాలంతో ముందుకు వెళ్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమం చేయాలి, మన వాయిస్ మనం వినిపించాలి, ఇక్కడ కాకపోతే జిల్లాలో ఎక్కడికైనా పర్వాలేదు అని చెప్పి వారు అన్నప్పుడు సీని గారి బాధ్యతగా తీసుకుని, అలాగే వివిధ కులాల్లో పనిచేస్తున్నటువంటి బండి ప్రసాద్తో కానీ, అలాగే కొంతమంది పెద్దలందరితో, అలాగే మా బండి రమేష్ని చాలా నాశని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఎందుకు అంటే మనకి ఇవ్వాల్సినటువంటి వాటా మనకు ఇవ్వకుండా దాన్ని పక్కలో పట్టిస్తూ ఉంటే కొంచెం బాధ అనిపించే పరిస్థితి. లేదా ఎవరి దగ్గర అడుక్కుంటే వేసేది కాదు, అడుక్కుంటే వేసే పనులు వేరే ఉంటాయి. భారత రాజ్యాంగం ప్రకారంగా 342 ఆర్టికల్ చెప్పినటువంటి ఎస్టీకి సెపరేట్ కోట ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎస్సీకి 15% రిజర్వేషన్ కేటాయిస్తే, ఎస్టీకి 9% రిజర్వేషన్ కేటాయిస్తే, ఎస్టీకి రావాల్సినటువంటి వాటా ఎస్టీకి ఇవ్వాలి. ఎస్టీ కులస్తులు మా పార్టీలో ఉన్నారా, లేకపోతే ఎస్టీ కులస్తులు మా పార్టీలో బాగా పెరుగుతున్నారా, లేకపోతే ఎస్టీ కులస్తులు మా పార్టీలో ఆ స్థాయిలో ఉన్నారా, లేకపోతే ఎక్కడో పని చేసుకునే, లేకపోతే ఎక్కడో డ్రైనేజీ పని చేసుకునే, లేకపోతే ఎక్కడో మాసం అనుకునే ఎస్టీ తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే కుదరదు. అందుకనే చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్, నేను ఇచ్చే ఓటు అనేది పైన ప్రధానమంత్రికి, కిందటువంటి సామాన్యులు ఒకే ఓటు తప్ప ఇందులో తారతమ్యం లేదని చెప్పి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నాయంటే, స్థాయిని చూసి, లేదు ఆర్థిక విధానాన్ని చూసి, లేదు నా పక్కన కూర్చోవడానికి అర్హత లేదని ఆలోచన చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఆలోచనని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. తర్వాత మార్పు జరిగినప్పుడు ఎస్టీ కులాలకు జరిగిన అన్యాయం పైన మనం ఇంట్లో కూర్చొని మాకు అవకాశం వచ్చింది పోయింది అని బాధపడితే రాబోయే రోజుల్లో కూడా మార్పు రాదు. మీరంతా కలిపి ఎవరు మిమ్మల్ని ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు గమనిస్తే ఇక్కడికి వచ్చి మీరంతా కూడా రాజకీయంగా చైతన్యవంతమై ఉన్నారు. జిల్లాలో ఎక్కువ మంది మీరంతా ఎస్టీ కులాల్లో కూడా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించి గతంలో కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది నామినేటెడ్ పోస్టులో. మన పక్కనే ఉన్న పాలకొల్లు నియోజకవర్గంలో సాలా నర్సయ్య గారి ఎస్టీ వ్యక్తికి పాలకొల్లు మార్కెట్ గారు చైర్మన్గా చేసింది మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం. మరి అదే ఈరోజు మూడు ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని ఎస్టీ మహిళలు కేటాయించినందుకు, కేటాయించిన తర్వాత మళ్ళీ మార్చి ఓసీ మహిళగా ఎందుకు మారింది అంటే ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో మన మీద వివక్ష కొనసాగుతున్నది మనం గమనించాలి. ప్రతి కులానికి అవకాశం ఉండాలి, అందరినీ గౌరవించుకోవాలి, ఎవరిని తక్కువగా మనం చూడకూడదు. కానీ మనకి కూడా అవకాశం రావాలని మనం పోరాటం చేయాలి. ఈ రోజు మీరంతా ఒక అభిప్రాయాలు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ అయినప్పటికీ కూడా రిజర్వేషన్ మారిపోయింది. చైర్మన్ కూడా అనౌన్స్ చేస్తారు, అయినా కూడా మీరు చేసే పోరాటం ఈ చర్చ వేదిక పెట్టుకోవడం వలన రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు
సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని యాగర్లపల్లి రామచంద్రారావుపేట కొబ్బరితోట వార్డుల్లో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కరెంటు మీటర్లను తొలగించి అదానీ స్మార్ట్ మీటర్లను బిగించాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని, బిగించిన తర్వాత కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అదానీ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్లు కనుక రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకి అలాగే వ్యాపార సంస్థలు బిగించారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇళ్లకే బిగించడం కోసం ఈ అదానీ కంపెనీ వాళ్ళకి సంబంధించి ముందుకు వస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ బిగిస్తే కనుక ముందుగానే మనం పవర్ రీఛార్జ్ చేసుకోవాలి. కరెంటుని ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకున్నామో రానున్న కాలంలో పవర్ కూడా విధంగా రీఛార్జ్ చేసుకుని మన డబ్బులు ముందుగానే పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడిగా మనం వాడుకున్న దాంట్లో రాత్రి ఒక రేటు ఉంటుంది, అలాగే పగలు రేటు ఉంటుంది, అలాగే ఏరియా పవర్ డిమాండ్ బట్టి ఆ విధంగా మన నుంచి ఛార్జీలు వసూలు చేసే పరిస్థితి ఉంది. అలాగే శీతాకాలం ఒక రేటు, అలాగే వేసవికాలం ఒక రేటు ఉంటుంది. ఈ విధంగా డిమాండ్ బట్టి మన దగ్గర మన డబ్బుల్లోంచి వాళ్ళే లాగేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇదివరకు కట్టుకున్నట్టుగానే మనకి కరెంట్ బిల్లు వాడుకున్న తర్వాత 15 రోజులు 20 రోజులు తర్వాత మనకు బిల్లు కట్టే పరిస్థితి ఉండదు. ముందుగానే మన డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత మన డబ్బుల నుంచి వాళ్ళే లాగేసుకుంటుంటారు. మన డబ్బులు అయిపోయిన తర్వాత పవర్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కనుక నెలవారీ మన అతని బాకీయే. ఒంగోలు పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమైన ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు తొలగించి వాటిని ధ్వంసం చేశారు. స్వయంగా ఎస్పీ దామోదర్ హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒంగోలు నగరంలో మోడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని వాహనాలు నడుపుతూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న బైకర్లపై ఇటీవలే పోలీసులు దృష్టి పెట్టారు. రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు తొలగించిన వాటిని పట్టణంలోని మంగమూరు రోడ్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రణగుణ ధ్వనులతో చక్కర్లు కొట్టే బైకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మోడిఫైడ్ సైలెన్సర్ చేసి ఆల్రెడీ 2 times చెప్పాం. స్పెషల్ డ్రైవ్ చేస్తే లాస్ట్ 6 months నుంచి మనకు ఈ కుర్రాళ్ళు ఎవరున్నారో కొంత ఆక్సాయి కుర్రాళ్ళు సైలెన్సర్ మోడిఫైడ్ సైలెన్సర్ తెచ్చుకోవడం, అలాగే రోడ్ల మీద వెళ్తూ కాలేజెస్ దగ్గర అలాగే రోడ్ల మీద వెళ్తుంటే సౌండ్ రావడం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సౌండ్ పొల్యూషన్ అలాగే కొంత భయాందోళన గురి చేసేటువంటి సౌండ్ ప్రిస్క్రైబ్ చేసేటువంటి నామ్స్ అగైనిస్ట్ ఎన్ని వేసుకొని చేయడం వల్ల సౌండ్ కూడా ఒక న్యూసెన్స్ లాగా ఉంటుంది. స్పెషల్ డ్రైవ్ అంటే దాదాపు 550 మోడిఫైడ్ సైలెన్సర్స్ లాక్స్ ఆఫ్ రూపీస్ అనమాట. ఒక్కొక్కటి 10,000, 20,000, 8,000 ఉన్నట్టు ఉన్నాయి, 25,000 దాదాపు 20-25 లక్షల రూపాయల ప్రాపర్టీస్ అంతా కూడా వీళ్ళు కుర్రాళ్ళు నిజంగా నాశనం చేస్తారు. తప్పకుండా ప్రాపర్టీ కూడా అన్ని కూడా డిసైడ్ చేయడం జరిగింది. సౌండ్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, యూత్ కానీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్ వేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం, అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు వేరే ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు రోడ్ల మీద సౌండ్ ఒక్కసారిగా రావడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురవుతారు. ఒకసారి వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఆల్ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎవరున్నారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకొని రెగ్యులర్ గా ఏ సైలెన్స్ ఉందో దాన్ని వాడుకుంటూ చాలా మంది అందరూ కూడా కౌన్సిల్ అలాగే డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని స్పెషల్ డ్రైవ్ లో దొరికితే ఈసారి వాళ్ళని సిగ్నల్ చేసిన పెట్టి లోపల పంపడం జరుగుతుంది. సీరియస్ గా కొంతమంది ఆక్సైడ్ డైరెక్ట్ వాడుతుంటారు కూడా ఇంకొకసారి ఎవరు కూడా ఈ సౌండ్ దాని వాటికి అవకాశం లేదు, అటువంటి అవసరం ఉండదు. థ్యాంక్ యూ. అందుకనే చూసారు కదా ఎన్ని స్పెషల్ డ్రైవ్లు పెట్టాం. గాంజా అలాగే గాంజా మీద ఒక యుద్ధమే చేస్తున్నాం మనం. రీసెంట్ గా ఎన్ని కేసులు బుక్ చేస్తాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. అలాగే యూత్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి రౌండ్ వేయటము, అలాగే కాలేజీ దగ్గర యూత్ టీచింగ్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాం అందరికీ. సో ఆల్మోస్ట్ సెట్ అయిందంతా కూడా ఒంగోలు టౌన్ లో ఇటువంటి యాక్టివిటీస్ బాగా తగ్గాయి. ఇవి కూడా దాదాపు 6 months నుంచి మనం సైలెన్సర్ ని తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ 0కి వచ్చి. ఎవరన్నా ఉంటే ఎక్కడన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే మా డైల్ 100 ఫోన్ చేయండి. మేము ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని కూడా బండి నెంబర్ ఏమన్నా ఉంటే ఎక్కడన్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇంకా నెక్స్ట్ సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి భయపెట్టడం ప్రజలు చేసే యాక్టివిటీస్ దాని మీద కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ 100 or 1972 మనకు ఫోన్ నెంబర్ అది దానికి చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి
అయితే వాళ్ళని ఎవరైనా గాంజా తాగే వాళ్ళు కానీ హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి మూసీ నదిలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో మూసారం బాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతుంది. బ్రిడ్జిపై రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం, చింతల్, షాపూర్ నగర్, ఐడీపీఎల్, సుచిత్ర, కొంపల్లి, బాచుపల్లి, నిజంపేట, గండి మైసమ్మ పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొడుతుంది. దీంతో రోడ్డుపై భారీగా వరద ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు నీట మునిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్, హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. గోవా గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అశోక్ గజపతిరాజు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చంద్రబాబు చేసిన అన్యాయానికి రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా ఆయనకు లేదు. మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. గోవిందనామస్మరణతో మార్మ్రోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.